ఠాగూర్ గారు ఆ కాకినాడ బాబు కళ్ళతోనే కరిగించి తాగుతున్నట్లు నన్ను నఖశిఖ పర్యంతం తేరిపారా చూశాడు. ఆ క్షణంలో ఆ చూపుల్లో తొంగి చూస్తోన్న వక్రత అంత తెలివైంది. ఇందిర గుర్తుపట్టలేదంటే నేను నమ్మలేను. ఎంత నిశ్శబ్దం ఆ 10 క్షణాల్లో. అతని చూపుకు నా చూపు తగిలింది. ఓడిపోయి వాడిపోయి అంతలో గుర్తుకొచ్చింది. అంతకు ముందే నేను ఇందిరకు చేసిన వాగ్దానం, నా నిశ్చయం. కొన్ని పరిస్థితుల్లో గుండె రాయి చేసుకోకుండా మనిషి బ్రతకడం కష్టం. ఠాగూర్ గారు పాపం తిరిగి తిరిగి ఎంతో దూరం ప్రయాణం చేసొచ్చారు. కాస్త కాఫీ కలిపి తీసుకురా అంటూ ఇందును బయటకు పంపాను. వింతగా చూస్తూ బయటకు నడిచింది ఇందు. నిజం రమణ, ఆ క్షణంలో ఇందు చూపు మరీ గుచ్చుకుని కెలికింది మనసుని. ఇందు బయటకు వెళ్ళగానే పాపా ఇదంతా నా కోసమే అన్నాడు బాబు, గదిని నలువైపులా తేరిపారా చూస్తూ. బాబు అన్నాను నిస్సహాయంగా. మళ్ళీ అను ఆ మాట. ఏ మాట? అలా పిలు. కాదు బాబు, నా మాట విను. అలా ప్రేమగా పిలిచావు, ఎన్నడో విన్న పిలుపు. అదే 10,000. గత జన్మ గుర్తొచ్చిందే. నా కాకినాడ పాప చచ్చిపోయిందన్నావు. మరో గొంతు అంత మత్తుగా బాబు అని పిలవగలదంటావా? బాబు అని చాలా మంది పిలిచారు పాప. 2 అక్షరాలు, ఒకటే అర్థం పైకి కనిపించేది. కాని పాప, ఆ అనుభవం చెవులే కాదు గుర్తుపట్టాల్సింది, మనసు. ఎంతో మంది పిలిచినా ఆ బాబు అనే పిలుపులో ఏదో లోటు కనిపించేదే. పిలుపు అంటే ఎలా ఉండాలి? మనిషిని కదిలించాలి. చచ్చిన మనిషి ఆ పిలుపు విని బ్రతికి రావాలి. ఆ పిలుపు కోసమే ఇంత దూరం వచ్చాను పాప. నీ పాప సుఖంగా బ్రతకడం నీకిష్టం లేదా బాబు? నువ్వింతకంటే సుఖంగా బ్రతకాలనే కదా ఈ ప్రయత్నమంతా. ఇంతలో వచ్చిన ఇందిర 2 చేతులతో 2 కాఫీ కప్పులు పట్టుకుని, ఏంటిలా చీకట్లో కూర్చుని అలా కబుర్లలో పడ్డారు అంటూ వచ్చి కాఫీ అందించి లైటు వేసింది. నిజానికి చాలా చీకటి పడింది. అప్పటి వరకు నీ జాడ లేదు. మనసులో ముసిరిన కారు చీకటి ముందు బయట కమ్మిన చీకటిని గుర్తుపట్టలేకపోయాను. రమణ, లైటు వెలగడం, నువ్వు గదిలో అడుగు పెట్టడం ఒక్కసారే జరిగింది. గదిలోని అలంకరణ, నా ముస్తాబుని చూసి నువ్వు ఆశ్చర్యపడ్డావు. అదొక రకమైన చూపు. వెర్రివైపోయావు. నీ ముఖం వికసించింది. నా నిశ్చయం నాకు గుర్తుకొచ్చింది. నేను నవ్వాను. ఎన్నాళ్ల తర్వాత నవ్వింది మా ప్రతిమ అన్నావు రమణ తృప్తిగా నిట్టూరుస్తూ. ఎల్లకాలం ఒకేలా నడవద్దు అన్నాడు బాబు నా చీర కుచ్చెళ్ళని చూస్తూ. ఇలా నడిస్తే చాలండి బాబు అంది ఇందిర అమాయకంగా. ఇంకెప్పుడు ఇలా ఉండాలి మనం అన్నావు నువ్వు. నేను అదేగా కోరుకునేది అన్నాడు బాబు. ఎర్ర చీరలో ఎలా మెరుస్తుందో చూడు బావా మీ ఆవిడ అంది ఇందు నా వీపు మీద ఘాటు పడేలా గిల్లి. ఏదో గుబులొచ్చినట్టు ఊగుతూ బాబు ఇంచుమించు ఉపన్యాసం ఇస్తున్నట్టు మొదలెట్టాడు. ఎర్రచీరంటే గుర్తుకొచ్చింది రమణ. ఇంచుమించు 10 ఏళ్ల క్రితం మొదటిసారి నువ్వు చీర కట్టుకున్న రోజు గుర్తుందా పాప? సరిగ్గా ఇదే రంగు. కొంపదీసి ఇది కాదు కదా పాప? గుర్తుందా? ఆ రోజు చీర కట్టగానే నిన్నసలు గుర్తుపట్టలేకపోయాను. ఆ రోజు కారెక్కి కాకినాడంతా తిప్పించావు నన్ను. అలా సాయంత్రం చల్లగాలికి తునిదాకా పోయొచ్చాం. ఏంటో రమణ, ఒక్కొక్క వస్తువును చూస్తే దానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు కదులుతాయి. తీగ కదిలిస్తే డొంకంతా కదిలినట్టు. ఇవాళ పాప కట్టుకున్న ఈ గులాబీ రంగు చీర అందుకనే అప్పటిదేనా అనిపించింది. కాదండోయ్ ఠాగూర్ గారు, ఆవిడ గారి నాదుడు మనసుపడి కొనుక్కొచ్చాడు అంటూ సాగదీసింది ఇందిర. నీకు భోజనం వడ్డించాను ఆ రోజు రాత్రి. నీకు వడ్డించిన చేతులతోనే బాబుకు వడ్డించాను. బాబు విరగబడి నవ్వుతూ చమత్కారంగా మాట్లాడడం, నవ్వుల తెరలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న నీకు పొలమారడం ఒక నాటకంలా జరిగింది ఆనాటి విందు. ఆ రాత్రి నువ్వు అడిగావు ఒక ప్రశ్న. ఏ ప్రశ్న ప్రతిమ? ఠాగూర్ గారు నీకేమవుతారు అని. ఏం సమాధానం చెప్పను? 5-6 ఏళ్ల క్రితం మన పెళ్లి కాకముందు విజయవాడలో నీతో పాటు చూశాను ఒక వ్యక్తిని. ఇవే పోలికలు. దూరం నుంచి చూశాను, సినిమా హాల్ దగ్గర. ఆ వ్యక్తి ఠాగూర్ గారేనా అన్నావు మంచం మీద పడుకుని. ఈ ప్రశ్నను ఎన్నడో నేను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు. ఆ ప్రశ్నకు నేను చెప్పవలసిన సమాధానాన్ని కూడా మనసులో సిద్ధంగానే పెట్టుకున్నా. కాని చెప్పలేకపోయాను. ఎంత ప్రయత్నించినా మనసులోంచి మాట బయటకు పెగిలి రాలేదు రమణ. అవును, ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదు. మోగవైపోయావు. మళ్ళీ అడిగాను. మన దగ్గర ఇన్నాళ్ళు కలిసి బ్రతికాక, ఒకటిగా ఈ నేళ్లు కాపురం చేశాక, ఇంకా మన మధ్య ఒకరికొకరు మనసు విప్పి చెప్పుకోరని రహస్యాలుండడం న్యాయమంటావా అన్నాను. అలాగే అన్నావు అనుమానంగా నా కళ్ళలోకి చూస్తూ. ఠాగూరు గారి ధోరణి, మాటలు, చూపులు నీకే కాదు ఎవరికైనా అనుమానం కలిగించేటట్లే ఉన్నాయని నాకు తెలుసు. ఇంద్ర నీకంటే ముందే పసిగట్టుండాలి. భార్య విషయం ప్రపంచం గుర్తుపట్టిన ఎన్నాళ్ళకోగాని భర్త చెవుల్లో పడదు.
నా అనే స్వాతిశయం, నా వస్తువు అనే మమకారం భర్త కళ్లకు గంతలు కట్టడం అందుకు కారణం కావచ్చు. ఏమీ అనలేక ఎన్నడో నాటకం రిహార్సల్స్ లో నీతో ఒకటికి 10 సార్లన్న డైలాగు మళ్ళీ అన్నాను. నన్ను నమ్మవా అంటూ. నిన్ను నమ్మకపోతే ఇంక ఈ ప్రపంచంలో నేను నమ్మదగిన నిజం లేదు ప్రతిమ. బాధపడకు. ఎన్నడూ ఇటువంటి ప్రశ్నలు నిన్నడగను మళ్ళీ అంటూ దగ్గరకు తీసుకున్నాం. కాని అడగకుండా ఉండలేకపోయావు. ఏమడిగాను? అదే ప్రశ్న. ఠాగూర్ గారు నీకేమవుతారు అడిగావు రమణ. ఒకసారి కాదు, 10 సార్లు, 100 మార్లు. ఈ మాట నిజం కాదు ప్రతిమ. తర్వాత ఆ ప్రశ్న ఎన్నడూ నిన్ను అడగలేదని నీకు తెలుసు. మాటలతో అడగలేదు మరి. ఒక్కొక్క చూపులో 1000 ప్రశ్నలు. ఒక్క ప్రశ్న కూడా నా దగ్గర నుంచి నీకు సమాధానం వచ్చేది కాదు. నీ ప్రాణం విసిగింది. చివరకు ఆ ప్రశ్నలకు నీకు నువ్వే సమాధానాలు చెప్పుకోవడానికి ప్రయత్నించావు. నీకు నిశ్చయంగా ఒక సమాధానం దొరకలేదు. ఆ ఆలోచనలు నిన్ను వదిలిపెట్టలేదు. రాత్రింబవళ్ళు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లు తిరగడం మొదలు పెట్టావు. పరధ్యానం తీస్తూ, కాఫీ తాగుతూ, స్నానం చేస్తూ, అన్నం తింటూ, ఆఫీస్కి వెళుతూ ఎన్నడూ లేంది తిరిగి తిరిగి అర్ధరాత్రికి ఇంటికి రావడం మొదలు పెట్టావు. రోజు రోజుకు, క్షణ క్షణానికి మన మధ్య దూరం పెరిగిపోయింది. అంతకుముందు నువ్వు దగ్గరకొస్తుంటే నేను దూరం దూరంగా తొలగిపోయేదాన్ని. ఇప్పుడు నేను ఎంత దగ్గరకొస్తున్నా నువ్వు దూరంగా తొలగిపోవడం మొదలు పెట్టావు. ప్రతిమ, నీళ్లు తోడు అనే మాటకు బదులుగా ఇందు నీళ్లు తోడు అన్నావు ఒకనాడు. మీ ఆవిడేం చేస్తుంది బావా అంది ఇందు. నువ్వు విసురుగా బయటకు వెళ్ళిపోయావు. కథ అడ్డం తిరిగింది. ఇందుకు విషయం అర్థం కాక మళ్ళీ ఏమొచ్చిందక్క మీ ఇద్దరికి? అంతేసి ప్రేమించి ప్రపంచానికి ఎదురు తిరిగి పెళ్లి చేసుకున్నారు. ఈ సౌభాగ్యం కోసమేనా? ఏమన్నా తప్పులుంటే సర్దుకుపోవాలక్క. బావను క్షమించమను. ఏమన్నా తప్పులుంటే ఎందుకు దోవలోకి రాడు నేను చూస్తాను అంటూ ఇందిర హితం చెప్పింది. ఏం సర్దుకుపోగలను రమణ నీతో? ఏ తప్పును విప్పి చెప్పి క్షమించమని అర్థించను నిన్ను. ఇంట్లో ముసలం పుట్టిందని ఠాగూర్ గారికి తెలుసు. తెలిసి కూడా తెలియనట్లు నటించేవాడు. ఒంటరిగా ఆయనకు తారసిల్లవలసి వస్తుందని భయం. ఒక ఇంట్లో తిరుగుతున్న మనిషి కంటబడకుండా తప్పించుకు తిరగడం ఎలా సాధ్యం? అక్కడికి ఇందిరను వదిలిపెట్టేదాన్ని కాదు. రాత్రుళ్ళు కూడా నువ్వు వచ్చేదాకా భయానికి తట్టుకోలేక ఇందిరను కౌగులించుకుని పడుకునేదాన్ని. ఆ 10 రోజుల్లో నా నరకాన్ని ఇందిర పంచుకుంది రమణ. నా ప్రాణం పోయిందిందు అంటే ఏంటక్క నీ బాధ? చెప్పు. బావెలా ఎందుకు పాడైపోతున్నాడు? ఏ పాపం పట్టుకుంది తల్లి ఈ ఇంటిని అంటూ కంటతడి పెట్టేది. రోజు గడుస్తున్న కొద్దీ నా రోజు దగ్గర పడుతోందని నాకు అర్థమైంది. ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత నువ్వు తూలుతూ వచ్చావు ఇంటికి. నిన్నొకటి అడగాలి ప్రతి అంటూ ఇందిర చేయి పట్టుకున్నావు. నేను ఇందును బావా అంటూ పిచ్చికిలా వణికి ముందు గదిలోకి పరిగెత్తింది ఇందు. ఏంట్రమణ నువ్వు చేస్తున్న పని? నీకు న్యాయంగా ఉందంటావా అన్నాను. క్షమించు అంటూ మంచం మీద పడి రగ్గు కప్పుకుని కళ్ళు మూసుకున్నావు. ఎందుకిలా చేస్తున్నావు రమణ? చేస్తున్నందుకు నేను బాధపడ్డంలే. చెయ్యి. నన్ను కోపగించు, దూషించు, ద్వేషించు, పేకనుల్మి విముక్తి కలిగించు. బాధపడ్ను. కాని చెప్పి చెయ్యి రమణ అన్నాను రగ్గులాగి. ఏం చెప్పాలి ప్రతి అన్నావు నువ్వు. నువ్వనుకుంటోంది. ఏమనుకుంటున్నాను నేను? నీకే తెలియాలి. నాకు తెలీదు. పోనీ ఇది చెప్పు. ఇప్పుడు లోపలికొస్తూ నిన్నొకటి అడగాలన్నావు. ఏమిటి నువ్వు అడగదలుచుకుంది? ఎందుకు అడగడం అనిపించింది మళ్ళీ? అడిగే అధికారం నీకుంది గనుక. ఎందుకుంది అధికారం? నీ భార్యను గనుక. ఒకళ్ళనొకళ్ళం నమ్ముకున్నాం గనుక. ఒకళ్ళని ఒకళ్ళం నమ్ముకున్నాం కదూ. నీకు అనుమానమా రమణ? నీకు నమ్మకముందా ప్రతి? లేదనుకుంటున్నావా నువ్వు? నేను ఏ విషయం అనుకోవడం మానేశాను. నిన్నొకటి అడగాలన్నావు. అడిగిన పని చేయగలవా? నా ప్రాణమిస్తాను రమణ నీకు. ఏం చేసుకోను నీ ప్రాణం? పోనీ ఏం కావాలో చెప్పు. నీ చేతుల మీదుగా తాగాలనుంది ప్రతి. ఏంటి? విషం. రమణ. అవును. ప్రతి క్షణక్షణం కాస్త కాస్త తాగుతూ నింపాదిగా కొంచెం కొంచెం నరకం అనుభవిస్తూ ఎండిపోతూ ఎన్నడో రాలిపోయే కంటే ఒకేసారి వెళ్ళిపోవడం సుఖం కదూ. ఎందుకు రమణ అంతేసి మాట్లాంటావు? ఆ రోజంటూ వస్తే వెళ్ళిపోవలసింది నేను. ఏ పాపం చేయలేదు రమణ నువ్వు. నువ్విలా హింసించుకుంటానికి. ఎవరు చేశారు పాపం మరి? నేను పాపిష్టిదాన్ని. నా ప్రతిమ పాపం చెయ్యదు చెయ్యదు. నాకు తెలుసు ప్రతి. నాకు తెలుసు రమణ. నీ ప్రతిమ పాపం చెయ్యదు. ప్రతిమ నాది, నా భార్య. ఎవరు కాదన్నారు? పాపా అంటూ తలుపు తట్టారు. అంతలో ఠాగూర్ గారు. ఎవరు తలుపు తడుతోంది అన్నావు నువ్వు కలవరుస్తున్నట్లు. ఎవరూ లేదు అన్నాను రగ్గు కప్పుతూ. నీకు నే విన్నాను. కాదు, గాలికి చప్పుడైంది తలుపు. గాలి గొంతెత్తి పిలవదు మనుషుల్ని. తీయి ప్రతిమ, వెళ్ళు. పిలుస్తోంది ఠాగూర్ గారు. ఏం కావాలో ఇంత రాత్రి కనుక్కో. నాకు అవసరం లేదు.
అలానకు పాపం మాటలు. మనిషి అన్నాక కృతజ్ఞత ఉండాలి. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన మనిషి పెద్ద చేశాడు నిన్ను. ఇన్నాళ్లుగా పాపం మనింటికి పెద్ద దిక్కుగా ఉంటూ సంసారాన్ని కనిపెడుతున్నాడు. ఏ కడుపు నొప్పి వచ్చిందో చూసిరా పో. నీ వెళ్ళను. ఎందుకని? చెప్పు ప్రతి. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళను. ఏమైంది నాకు? నాకు తెలుసు ఏమైందో. అలానకు ప్రతిమ. నా విషయంలో నీకు వాళ్ళ శ్రద్ధ ఉంది, నాకు తెలుసు. కాని ఆ పిలుస్తున్నదెవరో కాస్త ఆలోచించు. ఎంత ప్రాణావసరం రాకపోతే ఇంత రాత్రి వేళ మన తలుపు తట్టి లేపడానికి వస్తాడు? మన అతిథి ప్రతిమ అయినా ఎటువంటిది మన వారసత్వం? అతిథుల్ని భగవంతుడు అన్నారు. అందులో ఈయన గారు అందరిలాంటి అతిథి కాదాయే. పెంచి పెద్ద చేసిన పెద్ద మనిషి. నీకు నాకు ఈ ఇంటికి పెద్ద దిక్కు. కనుకురా ఏం కావాలో అంటూ రెక్కపుచ్చుకుని లేవదీశావు. ప్రాణం పోయినా నే వెళ్ళను అంటూనే మొరాయించి ముసుగు వేసుకుని పడుకున్నాను. తెల్లవారుతుండగా నిద్ర పట్టింది. లేచేసరికి బాగా పొద్దెక్కింది. ఇంట్లో నువ్వు కనిపించలేదు రమణ. వంటగదిలో కాఫీ కలుపుతోంది ఇందిర. ముందు గదిలో పెద్ద సంరంభం వినిపించింది. ఎక్కడెక్కడ స్నేహితులో అయిన సమయంలోనూ కాని సమయంలోనూ బాబు కోసం మన ఇంటికి వస్తుండేవారు. ఒక మనిషి స్నేహితుల్ని బట్టి ఆ మనిషిని పోల్చుకోవచ్చు. కుదురున్న మనుషులెవరూ బాబుతో స్నేహం చేయరని నాకు తెలుసు. అందుకనే అతని కోసం వస్తూ మన ఇంటి మీద పడి మొహమాటం లేకుండా, బెరుకుతనం అడ్డం రాకుండా, పుట్టుకతోనే ఈ ఇంటి మీద ఏదో అధికారాన్ని సంపాదించినట్లు టిఫిన్లు తింటూ భోజనాలు చేస్తూ మన ఇంట్లో మసులుతున్న మనుషుల మీద నాకు ఎన్నడూ గౌరవం కలగలేదు, అభిమానం పుట్టలేదు. మొత్తం 4 పెద్ద మనుషులున్నారు ముందు గదిలో. కుర్చీలన్నీ ఒక మూలకు లాగేశారు. గది నిండా సిగరెట్టు పీకలు. మీ బావ ఎక్కడికి వెళ్ళినట్టమ్మా అన్నాను ఇందును. పారిపోయి అంటాడు అంది ఒళ్ళు మండి ఇందు. ఎక్కడికి? ఆ చుట్టాల మందను చూసావాక అర్ధరాత్రి వచ్చి తలుపులు బాదడం మొదలు పెట్టారు. మిడతల దండు అంటారు చూడు, అలా వచ్చి పడ్డారు లోపలికి. మీ ఠాగూర్ గారొచ్చి అప్పుడు వంట చేసి పెట్టమంటాడు అందరికి. ఒళ్ళు మండి నా ఒంట్లో బాగుండలేదని ముసుగు తన్ని పడుకున్నా. పాపను లేపుతా అంటూ బయలుదేరాడు. ఇదెక్కడ మనిషే తల్లి. తన గొడవే తంది గాని ఎదుటి మనిషి ఏమనుకున్నా ఎంత బాధపడుతున్నా పట్టించుకోడేం. తెల్లారకుండా ఒకసారి కాఫీలు కాచిపోసా. అప్పుడే మరో అర అంటూ దిక్కుమాలిన భాష తన్ని తరిమేయాలక్క ఇటువంటి వాళ్లను అంటూ విసురుగా కాఫీ ట్రేతో ముందు గదిలోకి నడిచింది ఇందిర. తొంగి చూశాను. పాపా నిద్రలేచావు. నిన్ను చూడ్డానికి ఎంతమంది చుట్టాలింటికొస్తే ఇదేనా నువ్వు చేసే మర్యాద? ఇలారా అంటూ 1కి 10 సార్లు రకరకాలుగా పిలిచాడు బాబు. బయట గదిలోకొచ్చాను రమణ. ఎందుకో తెలియకుండా. కాలనాగు కూడా మంత్రానికి కట్టుబడిపోతుందట. నేనెవరో నీకు తెలియకపోయినా నువ్వెవరో నాకు తెలుసు పాపా. బాబు నీ పేరు రామనామస్మరణ చేస్తున్నట్టు కలవరించేవాడు. మా ఇద్దరిది ఒకటే ప్రాణంలే. చిన్నప్పుడు చెరువులో పడి ఈతలు కొట్టేవాళ్ళం. కలిసి గోళీలాడుకున్నాం. కలిసి పరీక్షలు తప్పాం. ఎంతేసి రౌడీలను కలిసి తన్నేవాళ్ళం. ఇన్ని మాటలెందుకు? ఒక కంచంలో తిని ఒక మంచం మీద పడుకున్నాం. ప్రాణాలు 2, శరీరం 1 అన్నాడొకడు. కాదు కాదు, శరీరాలు 2, ప్రాణం 1 సర్దాడు మరొకడు. మా కోయంబత్తూరు ఎప్పుడొస్తారు? ఒకడి ప్రశ్న. ఎందుకు అన్నాను. గాలి మార్పుకు వెళదామనుకున్నాంగా అంటూ నవ్వడం మొదలుపెట్టాడు బాబు. అక్క అంటూ వంటగదిలోంచి కేక పెట్టింది ఇందు. బ్రతికించావనుకుంటూ వెనక్కి తిరిగాను. వెళుతున్నదాన్ని మళ్లీ పిలిచాడు బాబు. పాపా మన వాళ్ళు వెళ్ళిపోతానంటే మా పాప చేతి వంట రుచి చూడందే వెళ్ళడానికి వీల్లేదని పట్టుబట్టా. నీ గురించి నీ వంటను గురించి ఎన్నో హరికథలు చెప్పా వీళ్ళకి. నన్ను ఆబాసు చేయకు. ఒరే సింహాద్రి, నువ్వే చూదువు గాని చిన్నప్పటినుంచి పాపదంతా మన ట్రైనింగు. ఎంత నాటుగా ఎంత యాసగా మాట్లాడేదో తెలుసా? బొవ్వెట్టమ్మా అంటూ 2 చేతులు ఎత్తి టపటపా పేలు కింద పడేలా 2 చేతులతో తల బరుక్కునేది. మోచ ఎత్తి చీమిడి తుడుచుకుని అరచేత్తో బట్టలకు రుద్దుకునేది. మట్టిలో పొర్లాడేది. నేను నీళ్ళోసుకోను బాబోయ్ సలి, మాయదారి సలి అంటూ ఏ లలితకింటికో పారిపోయేది. అటువంటి మనిషిని ఎలా తయారు చేశానో చూడరా సింహాద్రి. నాలిక చిత్రిక పట్టక ముందు ఆ తర్వాత. ఇదంతా నిజమేనా ప్రతిమ? చెప్పలేను రమణ. ఎందుకు చెప్పలేవు? నిజం నిజం కాదని ఎలా చెప్పను? అంత రుణపడ్డావన్నమాట బాబుకు. పడ్డాను రమణ. ఆ రోజు సాయంత్రం దాకా నువ్వింటికి రాలే. విధిలేక అందరికీ వండి పెట్టాను. కీలుబొమ్మ తెలుసు కదా నీకు? బాబు దారం లాగడం, ఈ కీళ్లు కదలడం. ఎలా అయిందంటే బాబు దారం లాగితే నా కీలే కాదు నా బ్రతుకే కదిలిపోయేలా తయారైంది. మనసారా ఏడ్చే శక్తి కూడా నీరసించిపోయింది రమణ. గుండెలు తడిమి చూసుకునేదాన్ని. మనసింకా మిగిలిందేమోనని. నెత్తురు గెడ్డకట్టి చల్లబడిన మంచు గెడ్డలాంటి మాంస కండరాలు తగిలేవి చేతికి. మనస్సు ఆవిరే హరించిపోయింది రమణ. నిజమే. కాని అత్తరు ఆరిపోయినా అంతో రవ్వంతో సువాసన గుడ్డను పట్టుకుని వేలాడుతుంటుంది.
ఆ మాత్రం ఇంకా మిగిలింది నాలో. అందుకే ఈ రూపంలో నీ ముందు నిలబడుతున్నా. చెప్పరాని చెప్పలేని ఈ జీవిత గాథను విప్పి చెప్పగలుగుతున్నా. ఆ రోజు నువ్వు ఇంటికొచ్చేసరికి రాత్రి 10 గంటలయింది. అంతవరకు రకరకాల భంగిమల్లో వాళ్ళు గదిలో దొర్లుతూ పేకాట్లాడారు. గదంతా దుర్గంధం, సిగరెట్ పీకల గుట్టలు. ఇంట్లో అడుగు పెట్టగానే ఆ దృశ్యం చూడలేకపోయావు. వచ్చి సరాసరి గదిలో పడుకున్నావు. ఇందుని వడ్డన చేయమంటూ నేనొచ్చి ముందు గది ఊడ్చాను, శుభ్రం చేశాను. కాని అంతలో వాళ్ళు నలుగురు వచ్చి పేకలు విప్పారు. వద్దనే అధికారం నాకు లేకపోయింది. నా ఇంట్లో నాకు మాట్లాడే అధికారం లేకపోయింది. రమణ, ఆ రోజు వాళ్ళందరికీ వండి పెట్టాను భోజనం, నీకు పెట్టలేకపోయాను. నా మీద నీ కోపం వచ్చి ఆకల్లేదంటూ పడుకున్నావు. నీ మీద కాదు ప్రతిమ కోపం, నా మీద నాకే కోపం కాదు, అసహ్యం, జుగుప్స, భరించలేని మనోవైకల్యం. పారిపోవాలనిపించింది ఈ ప్రపంచం నుంచి. పారిపోలేక కళ్ళు మూసుకుని పడుకున్నాను. ఆ రోజు రాత్రి చివరిసారి మనం పోట్లాడుకున్నాం, గుర్తుందా? మరిచిపోలేను ఆనాటి నీ మాటలు. ఎందుకని? అంతవరకు ఒక భ్రమలో బ్రతికాను. ఆనాడది విరిగింది. నాలో ఏదో తప్పుందని, అది నిన్ను బాధ పెడుతోందని అంతవరకు భ్రమపడ్డాను. కాదని తెలిసింది ఆ రోజు. ఎలా తెలిసింది? నీకంత ఇదిగా ఉంటే ఇందిరనే పెళ్లి చేసుకోలేకపోయావా అన్నావు ప్రతిమ. ఎందుకనో ఊహించలేకపోయావా? ఆనాడు ఊహించలేకపోయాను. కానీ ఒక విషయం మాత్రం తెలుస్తుంది ఎవరికైనా. మరొక స్త్రీని కట్టుకోమని మనిషిగా బ్రతుకుతున్న ఏ భార్య భర్తను ప్రోత్సహించదు. పోనీ ఇప్పుడు అర్థమైందా అంతవరకు ఎందుకు తెగించాను? చెప్పు. ఇప్పటికి నీకు తెలుసుండాలి రమణ. ప్రతిమ, మనకు తెలుసు అనుకుంటున్న చాలా విషయాలు మనకు తెలియవు నిజానికి. మన విషయంలో అది మరీ నిజం. మనని గురించి మనం భ్రమపడ్డం కూడా తరచూ జరుగుతుంటుంది. మన మంచితనం గురించి, మన ఆత్మీయుల గురించి, మన అదృష్టాల గురించి, మన భవిష్యత్తును గురించి, మన నిజాయితీ గురించి, మన చుట్టూ అల్లుకున్న పరిస్థితుల గురించి అనుమానం లేదు. మనం క్షణక్షణం భ్రమపడుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి తగినంత పరిచయం ఉంటే ఎదుటి మనిషి మనని సరిగ్గా గుర్తుపట్టే అవకాశం ఉంది. మన కథ చెప్తున్నావు, నా కథ చెప్తున్నావు, కానీ ఈ నా కథలో నాకు తెలియని సంగతులు ఎన్నో చెప్పావు నువ్వు. అందుకే నిన్నే చెప్పమంటున్నాను ప్రతిమ. చెప్తాను రమణ. ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషికి దాని లోతెంతో పరిమాణమెంతో తెలీదు. ఒడ్డు నుండి చూస్తున్న మనిషికైనా పూర్తిగా తెలుస్తుందని కాదు. ఈ కొట్టుకుపోతున్న మనిషి కంటే ఆ ఒడ్డును కూర్చున్న మనిషి అంచనా కట్టడంలో కొంత నయం. ఆ వరదల్లోంచి పారిపోవాలని ఇద్దరం ప్రయత్నం చేయడం మొదలు పెట్టాం. నువ్వు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చానన్నావు. చేయలేకపోయాను ఉద్యోగం. అదే చెప్తున్నా, పరిస్థితులకు తట్టుకోలేకపోయావు. నేను తట్టుకోలేని స్థితి వచ్చింది. నాకొకటే మార్గం కనిపించింది. ఏంటది? నీ జీవితం నుంచి శాశ్వతంగా తొలగిపోవడం. దానికి మార్గం ఏంటా అని ఆలోచించాను. నాకు 2 మార్గాలు కనిపించాయి. ఏంటవి? నేను వరదల్లో కొట్టుకుపోతున్నాను. నాతో పాటు నిన్ను కూడా లాక్కుపోయి ఇద్దరం మునిగిపోవడం ఒక మార్గం. నేను ఎలాగూ మునిగిపోతున్నాను. నిన్నెందుకు ముంచాలి? నిన్ను ఒడ్డుకు చేర్చి నేను పోవడం 2వ మార్గం. ఆలోచించిన కొద్దీ మొదటి మార్గం న్యాయం కాదనిపించింది. నీ బ్రతుకు చితికిపోకుండా నేను అంతో రవ్వంతో సాయం చేయగలిగితే నా పాపానికి కొంతలో కొంతైనా ప్రాయశ్చిత్తం జరుగుతుందనిపించింది. అందుకే ఇందిరను చేసుకోమన్నాను. నువ్వు ఏమంటున్నావో నీకు అర్థమవుతోందా అసలు ప్రతిమ? అన్నావు కఠినంగా. ప్రతి అక్షరం అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను రమణ అన్నాను. అసలెందుకు నీకు ఈ ఆలోచన కలిగింది? కలిగింది. కలిగిందని తెలుసు. ఎందుకు కలిగిందని అడుగుతున్నాను. నీ మంచి కోసం. నువ్వు చేస్తోందంతా నా మంచి కోసమేనని నమ్మమంటావు. నన్ను పిచ్చిగా నమ్మేవాడువి రమణ ఒకనాడు నువ్వు. ఒకనాడు, ఇప్పుడు కాదు. ఆ ఒకనాడు మళ్లీ వస్తుందని నమ్మకం లేదు. బాగా అన్నావు రమణ. నీకే కాదు, నాకు లేదు. ఆ కారణంగానే నీకు కావలసిన మనిషి ఇందిరా అంటున్నాను. నా మాట వినవు? ఈ ఒక్క మాట మనస్ఫూర్తిగా చెబుతున్నాను రమణ, నీ మంచి కోసం. నా మంచి నాకు తెలుసు ప్రతిమ. తెలిస్తే నువ్వు ఉద్యోగానికి రాజీనామా చెయ్యవు రమణ. ఎంత కఠినంగా నాతో ఎన్నడూ మాట్లాడలేదు నువ్వు. చూడు, నా కళ్ళలోకి చూడు. ఇందిర పుట్టడమే నీ పెళ్లంగా పుట్టింది. రమణ పెళ్లం ఇందు అన్నారందరూ. నిన్ను భర్తగా ఊహించుకుంటూ పెరిగింది. పెద్దదైంది, కళ్ళు తెరిచింది. ప్రతిమ, ఒక మాట అడగనా? అడుగు. నువ్వేం చేద్దామని? అంటే ఎక్కడికి వెళ్ళాలని? ఎవరితో? ఆ మాట మాత్రం అనుకోకు రమణ. పొరపాటు పడకు. నేను ఎవరితో ఎక్కడికి వెళ్ళను. ఈ ప్రతిమ ఎన్నటికీ నీదే, అది గుర్తించుకో. మరి నువ్వుండగా ఏంటి ధోరణి? నాకెక్కువ కాలం బ్రతుకుతానని నమ్మకం లేదు. ఏంటి నీ బాధ? దాచకుండా చెప్పు. చెప్పు ప్రతిమ. నాకే తెలీదు రమణ. ఒక విషయం తెలుసు. ప్రతిమకు రోజులు దగ్గర పడుతున్నాయని. ప్రతిమలాంటి మనిషి తోడు లేకపోతే నా రమణ బాధపడతాడని తెలుసు. అదృష్టవశాన మల్లెపువ్వు లాంటి నిర్మలమైన మనసున్న ఇందిర నాకు చెల్లెలుగా, నీకు మరదలు దొరికింది.
అందుకే అంటున్నా. ఇంకా నువ్వు అనవలసింది చెప్పవలసింది మరో మాట లేదన్నమాట. ఏం చెప్పమంటావ్? ఏం చెప్పాలో నీకు తెలుసు. మాట్లాడు ప్రతిమ. ఏం మాట్లాడాలి? కాస్త మేలి ముసుగు తీసి మాట్లాడు. నీ ముఖం చూపెట్టు. ఏ మేలి ముసుగు? అది కంటికి కనిపించదు. నాకు తెలీదు రమణ నువ్వంటోంది. మంచిది. అన్నం తినవా? ఆకలి లేదు. నువ్వు తిను. నువ్వు తినకుండా నేనెలా తింటాను? మహా చక్కగా తింటావు. ఇదేం నాటకం కాదు ప్రతిమ, జీవితం. ఎందుకీ డైలాగులు? నీ ఇష్టం రమణ. ఇంక నేనేం చేయలేను. అన్నం తినకుండా గదిలో చాప మీద దిండు వేసుకుని పడుకున్నావు. మంచం మీద పడుకోమంటూ బ్రతిమలాడాను, ప్రార్థించాను. పోనీ నేనే చాప మీద పడుకుంటాను అన్నాను. నీ పట్టుదల సడలింది కాదు. ఆ రోజు రాత్రి మనం నిర్మించుకున్న స్వర్గమందిరమే, మనసు పడి అలంకరించుకున్న స్వప్న సౌధమే నరకకోపమై నిట్టూర్చింది, మూలిగింది, రోధించింది. మర్నాడు ఇల్లు తెగనమ్మి రావడానికి విజయవాడ వెళ్ళావు నువ్వు, నాకు కావలసిన ఏర్పాట్లు చేయడం కోసం. మర్నాడు మధ్యాహ్నం దాకా అలా పడుకునే ఉన్నాను ఆ ఫోటో కేసు చూస్తూ. మనం పెళ్ళైన కొత్తల్లో తీయించుకున్న ఫోటో. భోజనానికి రమ్మంటూ ఇందిర 1కి 10 సార్లు బలవంత పెట్టింది. వాళ్ళు నలుగురు అన్నం నీళ్లు నిద్రలు మరిచి ముందు గదిలో విశృంఖలంగా పేకాట సాగిస్తున్నారు. బాబు నాకు తెలిసినప్పటి నుంచి అంతే. పేక ముక్కల్ని ప్రేమించినట్లు అతను జీవితంలో ఎవరినీ ప్రేమించలేదు. గుర్రు పెట్టి నిద్రపోతూ జోకర్ అంటూ గావుకెక్కపెట్టి లేచేవాడు. ఇందిర కోసం 4 మెతుకులు కెలికాను. అంతమందికి వండి పెట్టలేను, హోటల్లో భోంచేసిరండి అని చెప్పిందట ఖచ్చితంగా. వీధి చివరనున్న హోటల్ నుంచి బేసిన్ నిండా ఇడ్లీలు తెప్పించుకుని బుక్కారట. సాయంత్రం 3ంటికి బాబు గదిలోకొచ్చి, పాపా నీ దగ్గర 200 అన్నాడు. నిద్ర నటిస్తోన్న నన్ను లేపి, లేవన్నాను. నీ దగ్గర లేకుండా ఉంటుందా? చెయ్యి వాటంగా తిరిగింది. గంటలో గెలిచి నీ డబ్బు నీకిస్తా అంటూ పట్టుకున్నాడు. పేకాట్లో పడినప్పుడు దెబ్బతిన్న బెగ్గుల మాదిరి మారిపోతాడు బాబు. భయపడి 200 ఇచ్చాను. అరగంటలో అది పోయింది. వాళ్లల్లో వాళ్లకు తగువులొచ్చాయి. మాట మీద మాట పెరిగింది. వీధిన పడ్డారు. అల్లరైంది. మళ్లీ అటువంటి మనుషులతో, అసహ్యకరమైన అల్లర్లతో పంకిలమైన జీవితం గుర్తుకొచ్చింది. నువ్వు ఇల్లు ఎందుకు ఆకస్మికంగా తెగనమ్ముతున్నావో, నాకు నువ్వు చేయదలుచుకున్న ఏర్పాట్ల స్వరూపం ఎటువంటిదో అర్థం కాకపోలే ఆనాడే. ఈ జీవిత నాటకంలో ఇదే చివరి రంగమని కూడా అర్థమైంది. ఆనాడే ఫోన్ చేసింది మిల్లు సెక్రటరీ గారి భార్య కమలమ్మ గారు. నీ రాజీనామాకు కారణం నాకు తెలుసు, నీకు తెలుసు, ప్రపంచానికి తెలీదు. రాజీనామా గురించి సెక్రటరీ గారు ఎంతో బాధపడ్డారట. నాకు నచ్చజెప్పి నా ద్వారా నీకు నచ్చజెప్పించమని సెక్రటరీ గారు వెళ్ళమన్నారట. సినిమాకు ఇటునుంచి వెళ్లాలని బయలుదేరుతుందట. నువ్వు కూడా రెడీగా ఉండు ప్రతిమ. అటు అందరం కలిసి సినిమాకు పోదాం అంటూ ఫోను. ఎన్నో కబుర్లు చెప్పింది నవ్వుతూ. హాస్యాలు, చలోక్తులు, దెప్పి పొడుపులు. వంటల గురించి, చీరల గురించి, నగల గురించి, నగరంలో సినిమాల గురించి రకరకాల ముచ్చట్లు. నేను నవ్వుతూనే మాట్లాడా. నీ గులాబీ రంగు ఎర్ర చీర చూసిందట మా పద్మ. అటువంటిదే కావాలని ప్రాణం కొరుకు తింటోంది. సాయంత్రం ఆ షాపు చూపెట్టు, దొరుకుతుందేమో చూద్దాం అంటూ గంట మాట్లాడింది. అంత రాణివాసం పనికిరాదమ్మా ప్రతిమ. కాస్త కనిపిస్తుండు. పెళ్ళైన కొత్త రోజులు అందరం అనుభవించిన వాళ్ళమే. అంత మాత్రాన ప్రపంచంలో మనకేం పని అనుకుంటూ పక్కలకు పొరుకులకు నీలా అతుకుపోయామా అంటూ దెప్పి సాధించింది. ఏంటండి ఈ సాధింపు మరీను అన్నాను నవ్వుతూనే. కాదమ్మా ప్రతిమ, మా వంటావిడ అత్తగారిలా సాధిస్తుంటుంది నన్ను 24 గంటలు. దూరపు చుట్టాంలే. మరి కొంప దోచేస్తుందని భయపడి కాస్త మంచిగా ఉందామని అత్తయ్య అంటూ వరస కలిపా. అంతే, అయిపోయిందనుకో. తిట్టడం కొట్టడం మినహా అత్తగారు లేకపోయినా సమస్త ముచ్చట్లు తీరుతున్నాయి. ఆ సాధింపుకు ప్రాణం విసిగి నాకు కోళ్లుంటే బాగుండేదనిపించి లేక నిన్ను సాధిస్తున్నా. మరేమనుకోకు. రెడీగా ఉండు, ఫస్ట్ షోకి పోదాం అంది కమలమ్మ గారు. ఆ ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో నన్ను చూస్తే ఏ క్షణంలోనైనా గుండెల్లోకి గుచ్చుకుపోగల బాకు నా హృదయానికి గురి పెట్టబడిందని ఎవరూ అనుకోరు. ఆ కాసేపట్లో నా వైఖరి చూసి ఇందిర కూడా ఆశ్చర్యపడుతూ, నీ తత్వం ఏంటో నాకు అర్థం కావడం లేక ఎంత తల బద్దలు కొట్టుకున్నా అంది పిచ్చి పిల్ల. రమణ, ఉరికమ్మం ఎక్కబోతున్న మనిషి అద్దంలో ముఖం చూసుకుని సింగారం చేసుకోవడం ఎక్కడైనా చూసావా? ఆ పరిస్థితుల్లో కూడా ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టా. బాబు ఆ సమయంలో బయటకు పోవడం నా అదృష్టం. మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని సిద్ధమయ్యాను. కమలమ్మగారు వచ్చేసరికి సరిగ్గా 5 గంటలయింది. పెద్ద కూతురు పద్మను వెంటబెట్టుకుని వచ్చింది. వస్తూనే, ఏంటమ్మా ప్రతిమ, ఎందుకు మానుకున్నట్టు మీ ఆయన ఉద్యోగం? అసలు కథ చెబుదు. ఆయన చాలా బాధపడుతున్నారు అంది కమలమ్మగారు. అటువంటి విషయాలు ఆయన నాతో చెప్పరండి అన్నాను నవ్వుతూ. కమలమ్మగారు అంతటితో వదిలిపెట్టలే.
మరీ అలా చంటి పిల్లతోనో పరాయి వాళ్లతోనో మాట్లాడుతున్నట్టు కబుర్లు చెప్పకు ప్రతిమ. రమణ నా బిడ్డలాంటి వారు అంటుంటారు మా వారు. మగబిడ్డలు లేకపోవడంతో రత్నం లాంటి బుద్ధిమంతుడు గనుక ఆయనకు అలా అనిపించేది. నీకు చెప్పకుండా రమణ ఏ పని చేస్తాడన్నా ఎవరూ నమ్మరు. నీ తల్లి లాంటి దాన్ని, మంచి ఉద్యోగం అట, ఎంతో పైకొస్తారు అంటుంటారు మావారు. ఆయనకు బోల్డ్ పొలుపుడుంది. కలకత్తాలో ఇంతకంటే పెద్ద ఫ్యాక్టరీ అట. 1500 ఎక్కువిస్తాం రమ్మంటూ ఆయన ప్రాణం తీస్తున్నారట. నాతో రమణం తీసుకుపోతా అంటుంటారు. ఉన్నది ఈ పద్మొక్కతి. రేపు మాఘమాసంలో ఆ ముళ్ళు పడితే మొగుడు గెద్దలా తన్నుకుపోతాడు. అందుకే ఆయన ఆలోచనలు ఆయనవి. రమణ లాంటి బిడ్డ ఇంట్లో తిరిగినా చాలే, పెంచుకుంటావా ఏంటి? లక్ష్మీదేవి లాంటి కోడలతో సహా దొరుకుతున్నాడే రత్నం అనుకో అంటుంటారు ప్రతిమ. అంత అభిమానం ఆయనకు రమణ అంటే. ఏమన్నా చెప్పు ప్రతిమ. మీ ఆయన ఉద్యోగం మానడం ఆయనకు సుతారాము ఇష్టంలే, చెప్పి చూడు తల్లి అంది గెడ్డం పుచ్చుకుని బ్రతిమలాడుతూ. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి తల్లి ఈ పిచ్చి, ఏంటి నీ బాధ అంది హత్తుకుంటూ. మా అమ్మ గుర్తొచ్చింది అన్నాను. మీ అమ్మను కాదంటానా నేను అంది కమలమ్మ గారు ఆర్ద్రంగా. అవునమ్మా అవును అన్నాను పగిలిన గొంతుతో. మరి అమ్మ దగ్గర అలా కంటతడి పెట్టొచ్చా? నేనున్నా. ఏమన్నా బాధుంటే నాకు చెప్పు తల్లి అంది కమలమ్మ గారు. ఎంత బ్రతిమలాడినా ఏం చెప్పగలను? నన్ను కన్న తల్లెవరో నాకు తెలీదు రమణ. ఎలా ఉండేది మా అమ్మ అనుకునేదాన్ని. రకరకాల మూర్తులు చల్లటి చిరునవ్వులతో మనసులో మెదిలేవి. కాని ఏ ఒక్క రూపం నిశ్చలంగా నిలిచేది కాదు. మా అమ్మ చిచ్చుకొట్టి నన్ను నిద్రపుచ్చడం, కవ్వించి నవ్వించడం, గుండెలకు హత్తుకుని సముదాయించడం, నా భవిష్యత్తుని గురించి కలలు కంటూ నా కళ్ళల్లోకి చూసి మైమరిచిపోవడం, అన్నం కలిపి ముద్దలు పెట్టడం, తలదువి జడవేయడం, అన్ని దృశ్యాలు స్పష్టంగా మెదిలాయి. పటం కట్టినట్టు కనిపిస్తాయి. కనిపించందొక్కటే, అమ్మ ముఖం ఎన్నడూ చూడలేదు కనుక.